ఎరిగిన వారు ప్రతికూలతలలో సిగ్గుపడరు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎన్ని అవమానములు ఎదురైనా సిగ్గుపడరు. మొదటిది ఏమన్నాను? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నాను. దేవుణ్ణి ఎరిగినోడికి బలం కలిగిద్ది. దేనికి అంటే గొప్ప కార్యాలు సాధించటానికి. ఆ బలం ఏ విధంగానైనా, అది శరీర బలమో, జ్ఞాన బలమో, బుద్ధి బలమో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో దాదాపు 80% మంది దేవుణ్ణి ఎరిగి సాధించినోళ్లే. నువ్వు వేసుకున్న చొక్కా కుట్టు మిషన్ కనిపెట్టినోడి దగ్గర నుంచి నువ్వు ఎగిరే ఫ్లైట్ వరకు, పైకి ఎగిరేటువంటి ప్రయాణ మాధ్యమం వరకు, అన్ని దాదాపు చాలా వరకు బైబిల్ ఎరిగినోళ్ళు, దేవుని ఎరిగినోళ్ళు, వాక్యం చదివినోళ్ళు, చూపులకు పిచ్చోళ్ళ కనబడ్డోళ్ళు, శరీర బలహీనలు, వాళ్ళే కనుక్కుంది. మొత్తం వీళ్ళు రైట్ సోదరులు, ఇవి మొత్తం క్రిస్టియన్సే. చూడండి వాళ్ళని, నువ్వు పరిగెత్తితే వాళ్ళు ఏం చూస్తారు? అదిగో క్రైస్తవులే వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్నవాళ్ళు. క్రైస్తవుడే ప్రింటింగ్ మిషన్, క్రైస్తవుడే థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఈ రకంగా ఇస్తే ఇన్ని వస్తాయి. రేడియో కనుక్కుంది కూడా ఆయన. ఎవరు? ఇంకొక క్రైస్తవుడే. ఇలాగ చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావులు, జ్ఞానవంతులు, అంత బుద్ధిబలం, అంత జ్ఞానబలం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అంత ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు కావాలంటే పరిశీలించుకోండి. మెజారిటీ క్రైస్తవులే ఉన్నారు. ఎలా వచ్చింది వీళ్ళకి ఆ ఐడియా, అంత జ్ఞానం, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ ఆలోచించిన దానికి భిన్నంగా ఎట్లా ఆలోచించారు అంటే దేవుడిచ్చిన శక్తి అది. మళ్ళీ వీళ్ళందరూ బైబిల్ చదివిన వాళ్ళే, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే. నేను అందుకే పిల్లల్ని సండే స్కూల్కి పంపించమ్మా, బజార్లో అమ్మటి తెప్పువాకని చెప్పేది. ఆ పసితనంలో వాళ్ళకి వాక్య పునాది పడింది, దేవుని జ్ఞానం వచ్చేసింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అందరూ ఆలోచించేదానికి భిన్నంగా ఆలోచించి చాలామందికి ఈరోజు బల్బు లేని ఇల్లుందా? లైట్ వేసుకుంటున్నాడంటే, మతోన్మాది కూడా లైట్ వేసుకుంటున్నాడంటే క్రైస్తవుడు కష్టపడి జీవితాన్ని పణంగా పెట్టి కనుగొన్న దాన్ని వాడుకుంటున్నాడు. కెమెరా కనుక్కున్నోడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పిన్నిసు గుండుసుతో సహా దేవుని బిడ్డలే. నేను చెబుతున్నా, ఒక దేవుని బిడ్డగా నువ్వు తక్కువ చదువు చదవడానికి వీల్లేదు. నీ క్లాసులో నిద్రమోహంది అనిపించుకోవడానికి వీల్లేదు. చవట దద్దమ్మా అనిపించుకోవడానికి వీల్లేదు తమ్ముడా. నువ్వు దేవుని తెలుసుకో, బాగా తెలుసుకో, దేవుని కలుసుకో, దేవునికి దగ్గరవు. ఆ గ్రాస్పింగ్ పవర్ దేవుడే ఇస్తాడు నీకు. గ్రహణ శక్తి, విషయాలను గ్రహించుకునే శక్తి, ఆ జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నీకు. ఖచ్చితంగా సాధిస్తావు. భయపడొద్దు, కృంగిపోవద్దు. 100 సార్లు ప్రయత్నం చేశాడు, 1000 సార్లు ప్రయత్నం చేశాడు, 1000సారి ఫలించింది. అటెంప్ట్ చేస్తానే ఉన్నాడు, సాధించిందాక వదిలిపెట్టలా. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు విషయంలో. కాబట్టి నువ్వు గ్రహింపగలిగి నేను చెప్పే మాట తీసుకొని దేవుణ్ణి ఎరిగి ఉంటే ఎవ్వరికి అందని జ్ఞానాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. మైండ్ పోయిద్ది.